ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ, నేను నీ తల్లిని, నీ ఆత్మ రక్షకునిగా, నీ ప్రతి అడుగుకు మార్గదర్శిని, నీ ప్రతి కళకు నేనే సాక్షిని. మరి నీ ప్రతి లోపము, ప్రతి భయము, ప్రతి ఆశను నీకు మాటలు లేకుండా అర్థం చేసుకునేదా వాడిని కనుక ఈరోజు నేను నీతో ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చానమ్మా. నీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు రాబోతోంది, కానీ ఇది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు. ఇది ఒక శక్తి మార్పు, ఒక దివ్యమైన మార్పు, ఒక లక్షణమైనటువంటి నీకు ఒక శక్తిని, దానిని నీవు అనుభవించే తీరుతావు. నువ్వు చూడబోతున్నావు, అది నీకు త్వరలోనే వాస్తవికంగా మారబోతుంది. బిడ్డ, ఈరోజు నీ హృదయం వరకు ఈ సందేశం వచ్చింది అంటేనే నీ నీ అదృష్టం అనేది తీసుకుని వచ్చాను. ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా విను. ఎందుకంటే చివరిలో నీకు లభించే ఒక అదృష్టం నీ జీవిత దశను మార్చేస్తుంది. మరియు నీవు మొదటిసారిగా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా నాకు సపోర్ట్ ఇవ్వండి. మరియు బాబావారి సందేశం నేరుగా మీ హృదయానికి తాకుతుంది. మరియు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. బిడ్డ, ఈరోజు నీకు అకస్మాత్తుగా ధనం ఎందుకు రాబోతుందో నీకు ఎందుకు తెలియచేయాలనుకుంటున్నానో నీకు తెలుసా? నెమ్మదిగా వింటావు కదూ. ఎందుకంటే విషయాలు ఆకస్మికంగా ఎప్పుడూ జరగవమ్మా. నీ ఆత్మలో, నీ కర్మలలో, నీ ఆలోచనలలో, నీ ఉద్దేశంలో కొంతకాలంగా ఎంతో గందరగోళం జరిగింది నాకు తెలుసు. బహుశా నేను గమనించలేదు అనుకుంటున్నావేమో, కేవలం నేను తెలుసుకోలేననుకుంటున్నావేమో. బిడ్డ, నువ్వు ఎంతగానో అలసిపోయావు, ఇబ్బంది పడుతున్నావు, కష్టపడినా ఫలితం దొరకలేదు అని అనిపిస్తోంది కదూ. మరియు కొన్నిసార్లు హృదయంలో నీ విధిలో డబ్బు ఉందా అనే సందేహం కూడా వస్తోంది. కానీ ఈరోజు నేను నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక లోతైన విషయం చెప్పడానికి వచ్చాను. డబ్బు ఆగిపోలేదమ్మా. డబ్బు వైపు నువ్వు పరుగులు తీస్తోంది, నీ వైపే పరుగులు తీస్తోంది. కానీ నీవు ఆ డబ్బు ఒక తరంగంపై లేనందున అది నీకు ఆగిపోయినట్టు కనిపించింది. ఇప్పుడు నీ మార్గం, తరంగం మారిపోయింది తల్లి. ఇప్పుడు నీవు నీ సమృద్ధిలోకి వచ్చేసావు. నీ శ్వాస నీకు చెప్పినట్టుగా వినడానికి నీవు కేవలం జీవిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రతి క్షణము నువ్వు ఓడిపోలేదమ్మా. ప్రతిరోజు కూడా నొప్పి ఉన్న ప్రయత్నం చేశావు. ప్రతి రాత్రి కళ్ళు మూసుకుని బాబా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అని అంటున్నావు. ఇవే కదా క్షణాలు నీ దశను మార్చేవి. ఈ క్షణాలు నీకు ధనయోగాన్ని తెచ్చిపెడుతున్నాయి. నీకు ఈ బాబా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. కేవలం పని గురించి కాదమ్మా, డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ముందు నీ అదృష్టం ఏముందో అది తెలుసుకో. ఆ విశ్వాసం, ఆ ధైర్యం, నీకు ఓపిక మారిపోయింది అంటే ధనం నీ వైపు ఆకర్షిస్తోందని అర్థం. ధనం నీ దగ్గరకు ఎందుకు వస్తోంది? 5 దివ్య కారణాలు. ఒకటి, నీ శ్రద్ధ గ్రహించే, నీకు ముందు నువ్వు గ్రహిస్తున్నావు, కష్టపడుతున్నావు. లోపల నుంచి గ్రహించే శక్తి నీకు ఇవ్వలేదు కనుకనే నాతో ఎందుకు అడుగుతున్నావు? జరుగుతుంది నాకే. నేను అర్హురాలినా కాదా? నాకు ఈ డబ్బు వస్తుందా లేదా? ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. నాకు వస్తే ఎక్కడి నుంచి వస్తాయి? నాకు కొరత అనేది తీరుతుందా? అందుకే సమృద్ధిగా ఆగిపోయింది కదా. కానీ ఇప్పుడు నీ అదృష్టం అనేది నీ బాబా నేను నీకు సిద్ధంగా ఉంచాను. ఈ నిబద్ధతే, ఈ స్పర్ధతే నీకు డబ్బు రాబోతోంది. కొన్ని
కారణాల వల్ల నిన్ను ధనం దూరంగా ఉంచిందేమో కానీ కష్టపడడం నేర్పించటానికి, ఓపిక నేర్పించటానికి, బుద్ధి ఇవ్వడానికి, స్పష్టత ఇవ్వడానికి ధనం పెద్ద బాధ్యత అని అర్థం చేయించటానికే ఈ పాఠాలు. ఇప్పుడు పూర్తయ్యాయమ్మా. ఇప్పుడు నీకు బహుమతి అనేది ఇవ్వవలసి వచ్చిన టైం వచ్చేసింది. నీ ఆత్మ పరీక్షలో ఉత్తీర్ణుడవయ్యావు. నీకు కొరత అనే ఆలోచన నుంచి సమృద్ధి అనే ఆలోచనలోకి మారావు కదూ బిడ్డ. తల్లి, ముందు నా దగ్గర నువ్వు డబ్బు లేదు అనుకునేదానివి. ఇప్పుడు నా దగ్గర డబ్బు వస్తుంది అని అనుకుంటున్నావు. నీ ఆలోచన మారింది. ముందు అంతా కష్టం అనుకునేదానివి. ఇప్పుడు నేను దారి కొనుక్కున్నాను అని అనుకుంటున్నావు. ఈ చిన్న మార్పే నీకు భారీ సంకేతం. నీకు నీ జీవిత నిర్దేశానికి దగ్గరగా వచ్చేసావు. డబ్బు ఎల్లప్పుడూ జీవిత ఉద్దేశాన్ని నీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే తమ ఉద్దేశాల మార్గాన్ని మార్చుకుంటారో వారికి వనరులు అనేవి ఇవ్వడం మొదలు పెడుతున్నాను. నీకు ఇప్పుడు ఈ దశలో వచ్చేసావు. నీవు నీ దశ పట్టావు. నీకు 6 అడుగుల దూరంలో నీకు ధనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. భావోద్వేగంగా స్వీకరించే పరిపక్వత నువ్వు కలిగి ఉన్నావు. ఈ డబ్బు వచ్చినా నువ్వు దాన్ని నిర్వహించుకుంటానికి. ఎందుకంటే డబ్బు బుద్ధి మాత్రమే కాదు తల్లి, పరిపక్వత కూడా కావాలి. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని. ఇప్పుడు నీకు నీ హృదయం సమతుల్యంగా ఉంది కనుకనే నీ నిర్ణయాలు బలంగా ఉన్నాయి కనుకనే నీ ఆలోచన విశాలమైంది కనుకనే ధనం ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ రావడానికి ఎంచుకుంది. తల్లి, ఇప్పుడు అతి అందమైన విషయం వింటావు. ఈ ఆకస్మిక ధనం అనేక రూపాల్లో నీకు ఈ రూపంలో లభిస్తుంది అనుకొని నువ్వు కనుక అవకాశాలను, ఆకస్మిక లాభాలను, పాత డబ్బు కలిగి తిరిగి రావడం, ఆర్థిక ఆశీర్వాదం, డబ్బు మార్గం తెరిచే వార్త, కొత్త పని ఆదాయాన్ని బహుకలిరించే అవకాశం, నిన్ను ఆర్థికంగా ఉద్ధరించే వ్యక్తి, ఏదైనా సమస్య తొలగడం వల్ల డబ్బు అనేది సేవ, ఇంట్లో ఆర్థిక ఆశీర్వాదం ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. బలవంతంగా అయితే ఎప్పుడు రాదమ్మా, నిన్ను ఆకర్షితమై వస్తోంది. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నీ ఆత్మ చాలా అలసిపోయింది. సంవత్సరాలుగా నువ్వు ఆరాటపడుతున్నావు, పోరాడుతున్నావు. డబ్బు కోసం, అవకాశాల కోసం, గౌరవం, గుర్తింపు కోసం నువ్వు ఎన్నోసార్లు వచ్చి నాతో అన్నావు కదా, బాబా నేను ఇంత కష్టపడుతున్నాను, డబ్బు చేతిలో నిలబడడం లేదు. కొన్నిసార్లు బాబా నాకే ఎందుకు ఇలా కష్టం అని ఫిర్యాదు చేస్తూ అడుగుతున్నావు. కొన్నిసార్లు మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఎందుకంటే నీలో ఒక భయం, ఒక ఆందోళన, ఒక గాయం ఉంది. నా చేతుల నుంచి డబ్బు జారిపోతోంది అని. బిడ్డ, ఈరోజు నేను నీకు ఒక అద్భుత రహస్యం చెప్పబోతున్నాను. అది నీ విధిని మార్చేస్తుందమ్మా. నీ జీవితంలో ఆకస్మికంగా ధనం అనేది ఎందుకు రాబోతోంది? మొదటి కారణం, నీ కర్మలు పూర్తయ్యాయి. నీవు మర్చిపోయావు కానీ డబ్బు కేవలం కష్టం నుంచి మాత్రమే రాదు, అది కర్మల ఫలితం కూడా. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేసిన నిజాయితీ, కష్టం, సరైన ఉద్దేశాలు, ఎవరి మనసు బాధ పెట్టకుండా ఉండడం, సహాయం చేయడం, ఇవన్నీ నీ కర్మ ఖాతాల్లో జమ అయ్యాయి. కర్మ ఒక బ్యాంకు లాగా పనిచేస్తుంది. అందులో తగినంత మంచి పనులు జమ అయితే ధనం, అవకాశాలు నీకు అకస్మాత్తుగా నీ వైపు ప్రవహిస్తాయి. నీ కర్మ పూర్తి చక్రం పూర్తయింది. నీ వేచి ఉండే కాలం ముగిసిపోయింది. ఇక నిన్ను ఆపే ఏ బంధనం కూడా. ఈ సందేశాన్ని హృదయాన్ని తాకుతుంటే వీడియోకి చక్కగా చిన్న లైక్ అయితే ఇచ్చి, బాబా రెండవ కారణం ఏంటో తెలుపు చేయండి అని అంటున్నావు. తల్లి, నీకు ధనం ఆకర్షిస్తోంది. ఎల్లప్పుడూ నీకు సరిపడే తరంగాల దగ్గరకు తీసుకువెళ్తుంది. ముందు నీ గందరగోళం ఉండేది. భయపడిపోయేదానివి కదూ, చింతించేదానివి, తక్కువ అనుకునేదానివి. కానీ నీ గురించి నీ ఆలోచన మారిపోయింది. నీ విలువను గుర్తించటం మొదలుపెట్టావు. కొరత నుంచి బయటపడ్డావు. నీ
వైబ్రేషన్ అనేది శాంతించింది. ఈ మార్పు చిన్నదే కానీ గొప్ప మార్పును తెచ్చిపెట్టింది నీ జీవితంలో. ధనం యొక్క ఆకస్మిక ప్రవేశం జరగబోతోంది. మూడవ కారణం, నీవు ధనానికి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నావు. ధనం ఆ చేతుల్లోనే వస్తుంది, దానికి గౌరవం ఇవ్వడం తెలిసిన వాళ్ళ దగ్గర ముందు నువ్వు ధనం గురించి గందరగోళంలో ఉండేదానివి కదూ. కొన్నిసార్లు అపరాధ భావన, కొన్నిసార్లు భయం, డబ్బు నిలబడుతుందా లేదా అని, కొన్నిసార్లు ధనం ఆధ్యాత్మికకు అడ్డంకి అని అనిపించేది కదూ. కానీ ఇప్పుడు నువ్వు మారావు. ధనం లోభం కాదు, సాధనం అని అర్థం చేసుకున్నావు. ధనం నిన్ను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, స్వతంత్రంగా చేస్తుందని తెలుసుకున్నావు. నీవు ధనానికి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నావు. గౌరవం ఉన్న చోట ధనం స్వయంగా వస్తుంది. నాలుగవ కారణం, నీలోని బ్లాక్ చేసినవు ఆలోచన అనేది తొలగిపోయింది. గత కొంతకాలంగా నీవు బరువుతో ఉన్నావు. ఏదో అదృశ్య గోడ నీ పురోగతిని, ఆదాయాన్ని, అవకాశాలను ఆపింది అనిపించింది కదూ. ఆ బ్లాకులు, పాత భయాలు, బాల్య గాయాలు, తిరస్కారం, ఆర్థిక గాయాలు, వైఫల్య భయం నుంచి నువ్వు బయటకు వచ్చావు కనుక ఇప్పుడు ఆ ముడులు విప్పబడ్డాయి. ఇక ఎవరూ నిన్ను ఆపలేరు. నీ ఆలోచన శుభ్రమైపోయింది, నీ నియతం బలపడింది, నీ హృదయం నయమైపోయింది. సమృద్ధి నీ వైపు ప్రవహించబోతోంది. ఐదవ కారణం, నీవు ఇతరుల కోసం బ్రతకడం మానేసి నీ కోసం బ్రతకడం మొదలుపెట్టావు. ముందు నీవు ఎప్పుడూ కూడా ఇతరులను సంతోషపెట్టడంలోనే ఉండేవాడివి. ప్రజలు ఏమంటారు, ఎవరికి బాధ కలగకూడదు, అందరినీ సంతోషపెట్టాలి, త్యాగాలు చేయాలి, తనను తాను వెనక్కి పెట్టుకోవాలి. అందుకే నీ లోపలి ఆలోచన విరిగిపోయింది. ఆత్మ విరిగిపోతే ధనం రాదు. కానీ ఇప్పుడు నీకు ప్రాధాన్యత ఇచ్చుకున్నావు. నీ విలువ తెలుసుకున్నావు. నీ జీవితం కూడా విలువైనది అర్థం చేసుకున్నావు. ఈ స్వయం గౌరవమే ధనాన్ని ఆకర్షించింది. అందుకే నీకు నీ బాబా తక్షణ బహుమతి ఇవ్వబోతున్నాను. ఆరవ కారణం, నీ ఇచ్చలు ఇప్పుడు శుభ్రపడ్డాయి. డబ్బు రావాలంటే ఉద్దేశాలు స్పష్టంగా ఉండాలి. ముందు నువ్వు గందరగోళంలో ఉండేవారివి కదా. ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా సరే నువ్వు ఈ మనసు స్థిరంగా ఉండేది కాదు. ఈ దశలో ఇప్పుడు నీ స్థిరంగా ఉన్నావు. నీ బాబా స్పష్టతను తక్షణం స్పందించాను కనుకనే ఆ స్పష్టత సమృద్ధి మార్గాన్ని తెరవబడింది. ఏడవ కారణం, నీ నిధి ఇప్పుడు మారబోతోంది. నీ విధి పైన నీ యొక్క భార్య నీడ కూడా తొలగిపోయింది. అది మారినప్పుడు మొదటి సంకేతం ధనం పెరగడమే. ఆ సంకేతం నీ జీవితంలో ఇప్పుడు ప్రకటనమయ్యింది. ఎనిమిదవ కారణం, నీకు ఇప్పుడు సరైన అవకాశాలు లభించబోతున్నాయి. ధనం ఎల్లప్పుడూ అవకాశాల రూపంలో వస్తుంది. ముందు అవకాశాలు కనిపించేవి కావు, లేదా నీవు నమ్మలేవు, లేదా నీ మనసు జంకేది, లేదా నిర్ణయం తీసుకునే ధైర్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మ సిద్ధంగా ఉంది, నీ విధి సిద్ధంగా ఉంది. ఇప్పుడు వచ్చే అవకాశాలు నీ జీవితంలో స్థిరమైన ధనం, స్థిరత్వం, సమృద్ధి తీశాయి. తొమ్మిదవ కారణం, ఇప్పుడు నేను నీ ధన మార్గాన్ని శుభ్రం చేస్తున్నాను బిడ్డ. అవును తల్లి, ఇది కేవలం ఒక వీడియో అనిపిస్తోందా? కానీ ఇది నా సందేశం. నీవు ఈ మాట వినడానికి క్షణం అదృశ్యం కాదు. ఈ క్షణంలో నేను నీ ధన మార్గాన్ని శుభ్రం చేస్తున్నాను. నీ చుట్టూ సంవత్సరాలుగా ఉన్న భారీ ఆలోచనను తొలగిస్తున్నాను తల్లి. నిన్ను సమృద్ధి ద్వారం వైపు నేనే తీసుకువెళ్తున్నాను. 10వ కారణం, నీ సమయం మొదలైపోయింది. అతిపెద్ద సత్యం, నీ సమయం మారిపోయింది కనుకనే ఎవరి సమయం మారినా మనసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, వారి అవకాశాలు వస్తాయి, సరైన వ్యక్తులు వస్తారు, సరైన మార్గాలు తెరుచుకుంటాయి, ధనం రావడం మొదలవుతుంది. తల్లి, నీ స్టేజ్ అనేది మారిపోయింది. నీకు అదృష్ట ద్వారాలు వచ్చేశాయి. ఆ ధన ఆకర్షణ నీ వైపు వెదురుక్కుంటూ వస్తోంది. ఎందుకంటే నువ్వు అన్నిటినీ సహించావు కనుకనే నేర్చుకున్నావు, మారావు, వదిలేశావు. హీలింగ్ అనేది నువ్వు ఎంచుకున్నావు. నీలోని కాంతిని జాగృతం చేసుకున్నావు. సమృద్ధి నిన్ను వెతుకుతోంది బిడ్డ. వాగ్దానం, ఈసారి ధనం నీ దగ్గరకు వచ్చి నిలుస్తుంది. నా ప్రియమైన బిడ్డ, నీ హృదయంలో ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది కదూ, ఒక తపన, ఒక కళ దాగి ఉంది కదూ. నీవు ధనం కోరుకున్నావు, కానీ కేవలం నీ కోసం మాత్రమే కాదు, నీ
మనసులో ఎప్పుడు ఉండేది నేను డబ్బు కావాలంటే ఇంటిని కుటుంబాన్ని సురక్షితం చేయాలి అంటే ఎవరికైనా సహాయం చేయడానికి జీవితంలో స్థిరత్వం తెచ్చుకోవడానికి కొంచెం సంతోషాలు కొనుక్కోవడానికి నీవు ఎప్పుడూ ధనాన్ని తప్పుడు కారణాల కోసం కోరుకోలేదమ్మా. లోభం నుంచి కాదు, అవసరం మెరుగుదల ప్రేమ నుంచి పిలిచావు. అందుకే ఇప్పుడు ధనం నీ వైపు వేగంగా వచ్చేస్తోంది బిడ్డ. ధనం నీకు ఆకర్షితమైపోయింది. నీవు ఆశ్చర్యపోవచ్చు కానీ సత్యం ఇదేనమ్మా. ధనం నీకు ప్రయాణం నీ వైపు ప్రయాణిస్తుంది. నీవు దుఃఖంలో, అలసటలో, భయంలో ఉన్నప్పుడు నీ ఆలోచన చాలా తక్కువగా ఉండేది, తక్కువ వైబ్రేషన్, తక్కువ సమృద్ధి. కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావుగా. నీ ఆలోచన చాలా ప్రకాశవంతంగా మారిపోయింది. గుర్తుందా? నీకు ఆకస్మికంగా నీకు కొంచెం తేలికగా ఆరోగ్యంగా ఉన్నావు. నీవు అన్ని షరతులను అర్థం చేసుకుంటున్నావు. భయం లేదు. అది నీ సంకేతం, నీ వైబ్రేషన్ ధనం ఫ్రీక్వెన్సీతో సరిపడసాగింది. నీవు ప్రాపర్టీ మైండెడ్ నుంచి బయటపడ్డావు. ఇప్పుడు సమృద్ధిని ఆకర్షించుకున్నావు తల్లి. నీవు నీ శుభ్రం చేసుకోవడం వల్లనే సబ్కాన్షియస్ మైండ్ని అకస్మాత్తుగా వచ్చేస్తోంది ధనం. నీకు సబ్కాన్షియస్ మైండ్ శుభ్రం అవ్వడం వలన నీ ధనం అనేది చాలా నమ్మకాలు అనేవి దాగి ఉన్నాయి. డబ్బు అనేది ఆకర్షించటం మొదలుపెట్టింది. సంపాదించడం కష్టం, నా చేతిలో డబ్బు నిలవదు, నా అదృష్టం చెడ్డది, నా డబ్బుకు అర్హురాల్ని కాదు అని నువ్వు ఇదివరకు ఆలోచించేవాడివి కనుకనే అది నీకు రాకుండా పోయింది. అది ఇతరులకు వచ్చేసింది. ఈ నమ్మకాలు నాకు అనేవి మేఘాల్లాగా ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు ఆ మేఘాలు తొలగించుకున్నావు. నీ ఆలోచనలు, భావాలు, స్వయం గౌరవం అన్నీ మారిపోయాయి. కాన్షియస్ మారినప్పుడు స్వయంగా నీ మైండ్ అనేది మారిపోయింది. ఇది అద్భుతం బిడ్డా. నీ మానసిక శుద్ధి ఫలితం బిడ్డ. నీకు ఫిర్యాదు చేయడం మానేశావు. ఫిర్యాదులు సమృద్ధిని అవుతాయి. ముందు నీవు చాలాసార్లు విరిగి ఎందుకు అందరితోనూ నాతోనే జరుగుతుంది ఇలా, నా పరిస్థితి ఎందుకు మారడం లేదు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు అని నా దగ్గర ఫిర్యాదులు చేసేవాడివి కదూ. ఆ ఫిర్యాదులు నీ ఆలోచనను బరువెక్కించాయి కదూ. కానీ ఇప్పుడు నీ కృతజ్ఞత అనుభవించడం నేర్చుకున్నావు. చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషం, శాంతి, కృతజ్ఞత కనుక్కున్నావు. కృతజ్ఞత ఉన్న చాట సమృద్ధి స్వయంగా వస్తుంది తల్లి. నీవు తనని తాను చిన్నగా చూసుకోవడం మానేశావు. నీవు అందరినీ తనకంటే గొప్పగా చూసుకోవడం మొదలుపెట్టావు. వాళ్ళ ఆదాయం, ప్రీతి అంటే స్థితి, విజయాలు చూసి నేను వాళ్ళకంటే తక్కువ అనుకునేవాడివి. కానీ ఇప్పుడు నీ ఆత్మ మేలుకుంది. నీవు ఆ విశ్వం బిడ్డవైపోయావని. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించగలిగితే నీకు ధనం ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతుంది చెప్పు. అది కూడా నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు అర్హునిగా భావించుకున్నావు. ఆ అర్హతా భావన ఉన్న చోట సమృద్ధి రావడం అనివార్యమే తల్లి. ఇప్పుడు నీ జీవితంలో సరైన వ్యక్తులు రాబోతున్నారు. ధనం ఎల్లప్పుడూ వ్యక్తుల ద్వారానే వస్తుంది. అంటే నీకు అవకాశం అనేది కనెక్షన్. ముందు నీ చుట్టూ తప్పు వ్యక్తులు ఉండేవారు కదా ఇదివరకు. నీ అవకాశాలను పీడించేవారు, నిన్ను ముందుకు రానివ్వకుండా నీ తలంపుకు విలువ ఇవ్వనివారు. కానీ ఆ వ్యక్తులు తొలగిపోయారు లేదా తొలగించబోతున్నాను. ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశించే వ్యక్తులు నిన్ను ఎంతగానో ఉద్ధరిస్తారు, నమ్ముతారు, నీకు అవకాశాలు ఇస్తారు. వీళ్ళే నీ సమృద్ధి ద్వారాలు బిడ్డ. నువ్వు విశ్వానికి చూపించావు. నీవు ఎప్పటికీ ఓడిపోవు. ఎంత గాయపడినా, ఎంత పడిపోయినా, ఎంత ఏడ్చినా మళ్ళీ లేచి నడిచావు. విశ్వం అలాంటి వ్యక్తికి బహుమతి ఇవ్వకుండా ఉంటుందా? నీ ఆత్మ ఈ పట్టుదల నాకు గర్వాన్ని ఇచ్చిందమ్మా. నువ్వు విరిగినా ఆగలేదు, ఏడ్చినా చెదిరిపోలేదు, భయపడినా మార్గం వదులుకోలేదు. ఇప్పుడు ధనం నీ వైపు పరుగులు పెడుతూనే ఉంది. విశ్వం చెప్తోంది, నీవు ఇంతకాలం సహించావు, ఇక నేను నీకు అంతా ఇస్తాను తల్లి. నీ విధి చక్రం తిరిగింది. విధి ఒక చక్రంలాగా తిరుగుతోంది. కొంతకాలం ఎంత కష్టపడినా దొరకదు. మళ్ళీ ఒక కాలం వస్తుంది, చిన్న పనులు కూడా పెద్ద లాభాలను ఇస్తాయమ్మా. ఇక ఆ కాలం నీకు ఇప్పుడు మొదలైంది. నీ విధి చక్రం కింద నుంచి పైకి తిరిగింది. ఆ మార్పు యొక్క మొదటి సంకేతం ధనం అకస్మాత్తుగా పెరగడం. తల్లి, నీ విధి ఇప్పుడు కొత్త అక్షరాలతో రాయబడుతోంది. ముందు నీ జీవితంపై పేదరికం, గాయాలు, కాలం దెబ్బలు, పరిస్థితుల గీతలు ఉండేవి కదూ. కానీ ఇప్పుడు తెరుచుకుంటున్న అధ్యాయం పూర్తిగా విరుద్ధం, కొత్తది.
ఈ అధ్యాయంలో పోరాటమాలు ఉండవు, అభద్రత ఉండదు, కొరత ఉండదు, వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో రాయబడింది ఏంటో తెలుసా? ధనం, సమృద్ధి, స్థిరత్వం, అవకాశాలు, గౌరవం, నిరంతర ఉన్నతి. తల్లి, ఇది విధి కాదమ్మా, ఇది నీ హక్కు. బిడా, నీవు కోల్పోయిన దానికి ఇప్పుడు ప్రతిఫలం రాబోతోంది. నీవు డబ్బు, అవకాశాలు అనేవి, సంబంధాలు అనేవి, నీ ఆలోచన, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉన్నావు కనుకనే విశ్వం ఇప్పుడు దేన్ని శాశ్వతంగా నీ నుంచి వేరు చేయదు. నీ నుంచి తీసుకున్నది ఇప్పుడు అనేక రెట్లు ఇచ్చి తిరిగి ఇచ్చేస్తోంది. నీవు విధిలో రాసిన దానికంటే ఎక్కువ సహించావమ్మా, కనుక విశ్వం నీకు పరిహారం ఇస్తోంది. ధనం, ఆశీర్వాదాలు, అవకాశాల రూపంలో నీ పరిహార కాలం మొదలైపోయింది. ఇప్పుడు ధనం నిలిచి వస్తోంది, పరుగులు పెట్టి కాదు. ముందు నీ చేతిలో డబ్బు వచ్చి వెంటనే జారిపోయేది కదూ. నీవు అనుకునేవదానివి, ఇదే నా విధి. కానీ నిజం ఏమిటంటే నీ ఆలోచన అస్థిరంగా ఉండేది మునుపు. మనసు అభద్రతగా ఉండేది, భావాలు బరువుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నువ్వు స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో, సమతుల్యంతో ఉన్నావు కనుకనే ఇప్పుడు వచ్చే ధనం నిలిచిపోయింది. నీ జీవితానికి స్థిరత్వం అనేది ఇచ్చేసింది. నీకు భయం ఉండదు, దీన్ని కోల్పోతానేమో అని. ఎందుకో తెలుసా? ఈ ధనం నీ ఆత్మ ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చింది కదా బిడ్డా. ఇప్పుడు నీ జీవితం మారబోతోంది. అంత శాంతిగా, అంత ప్రేమగా, అంత దివ్యంగా. నీవు ఆశ్చర్యపోతావు. ధనం నీ వైపు వచ్చేస్తోంది అంటే ఎందుకంటే నీవు సహించావుగా, నేర్చుకున్నావుగా, విశ్వసించావు కదూ, మారడానికి ఎంచుకున్నావు, సిద్ధంగా ఉన్నావు. తల్లి, నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను. నీ జీవితంలో ఇక ఏ కొరత ఉండదు. నేను నీ విధి ద్వారాన్ని తెరిచాను. బిడ్డా, నీ మనసు మారినప్పుడే నీ విధి కూడా మారుతుందమ్మా. నా ప్రియమైన బిడ్డవు, ఇప్పుడు మనం ఆ సత్యం వరకు చేరుకున్నాం. అది నీ పూర్తి జీవిత దిశను మార్చేస్తుంది. నీవు అనుకునే దానివి ధనం బయటి ప్రపంచం నుంచి వస్తుంది, ఉద్యోగం నుంచి, వ్యాపారం నుంచి, అవకాశాల నుంచి, వ్యక్తుల నుంచి. కానీ తల్లి, ధనం ముందు లోపల పుడుతుంది, తరువాత బయట కనిపిస్తుందమ్మా. ఈ భాగంలో నేను నీకు చెప్పబోతున్నది ఏమిటంటే నీ జీవితంలో అకస్మాత్తుగా ధనం రాబోతోంది. ఎందుకో తెలుసా? నీవు ఇప్పుడు నీ నిజమైన శక్తిని గుర్తించడం మొదలుపెట్టావు. బిడ్డ, నీవు కొంత మంచి సమృద్ధిలోకి ప్రవేశించావు కదూ. ముందు నీవు కొరత మైండెడ్తో జీవించావు. డబ్బు అయిపోతోంది అని భయపడ్డావు, అవకాశం జారిపోతుందని భయపడ్డావు. ముందు ఏమవుతుందో ఆందోళన, నా దగ్గర ఉన్నది సరిపోదని ఆలోచనలు, ఇతరులతో పోలిక, ప్రతి కొత్త ఖర్చుకు భయము. కానీ ఇప్పుడు నీ ఆత్మ ఆ ఎరుకు నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది కనుకునే నీవు స్వయంగా నీ ఆలోచనను మార్చేశావు. ఇప్పుడు నీకు కొరత కాదు, సాధ్యాలు చేస్తావు. భయం కాదు, విశ్వాసం అనుభవిస్తావు. చింత కాదు తల్లి, కృతజ్ఞత పాటిస్తావు. తనను తాను చిన్నగా కాదు, అర్హురాలిగా భావిస్తున్నావు. ఈ మార్పు ఎంతో పెద్దది. ఇదే మార్పు నిన్ను సమృద్ధి, సహజ స్థితిగా ఉండే స్థలానికి తీసుకువెళ్తుంది. అందుకే ధనం ఇప్పుడు ఆకస్మికంగా, వేగంగా నీ వైపు వచ్చేస్తోంది. ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతూ ఉంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయమ్మా. కామెంట్లో శ్రీమాత ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు తల్లి. ఆర్థిక అప్పులు అన్నీ చెల్లించావు. ధనం కేవలం ప్రస్తుతం కర్మల ఆట మాత్రమే కాదు. చాలాసార్లు ఆత్మ తనతో నీకు కనెక్ట్ అయి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, పూర్వీకుల పేదరికం, గత జన్మల తప్పిదాలు, పూర్వీకుల పూర్ణ ఆర్థిక కథలు. అందుకే ఎంత ప్రయత్నించినా ధనం నిలబడదు. కానీ ఇప్పుడు నువ్వు ఆ కార్మిక్ చక్రాన్ని పూర్తి చేసేసావు. నీ ఆత్మ నిజాయితీ, కష్టం, ధైర్యంతో అన్ని బకాయిలు పూర్తి చేసింది. ఇప్పుడు విశ్వం నీకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది బిడ్డ. నీ వంశం కూడా మారిపోయింది. నీవే నీ కుటుంబ పేదరిక చక్రాన్ని ఇక్కడే ఆపేస్తావు. నీవే మొదటి దీపం, మొదటి వంశాన్ని సమృద్ధి మార్గంలో నడిపించే దీపం తల్లి. నీవు ఇవ్వడం అర్థం చేసుకున్నావు కనుకనే ఇదే అతిపెద్ద ఆకర్షణ.
ధనం దాన్ని పట్టుకుని ఉంచే వాళ్ళ దగ్గర ఆగదు. ధనం ప్రవహించే చోట ఆగుతుంది బిడ్డ. నీవు చిన్న చిన్న ఇవ్వడం అలవాట్లు పెంచుకున్నావు. ఎవరికో డబ్బు ఇచ్చావు, టీ కొన్నావు, పేదవాడికి ఆహారం పెట్టావు, సహాయం చేశావు, కుటుంబం కోసం త్యాగం చేశావు, హృదయపూర్వకంగా ప్రార్థించావు. ఈ చిన్న ఇవ్వడాలు నీకు పెద్ద గ్రహణ శక్తిని ఇచ్చాయి. విశ్వం ఇప్పుడు అప్పు ఉంచదు. ఈసారి అనేక రెట్లు తిరిగి ఇచ్చేస్తోంది. తల్లి, నీకు భావోద్వేగ పరిపక్వతకు చేరుకున్నావు కనుకే నా ముందు దీపం పెట్టి నీ ఆర్థిక నిర్ణయాలను, భావోద్వేగాలను గురించి వచ్చేవి భయము, కోపము, ఒత్తిడి, ఆందోళన, బలవంతము. కానీ ఇప్పుడు నీవు నీ పరిపక్వతను చేరుకుని శాంత మనసుతో నా ముందు దీపం పెట్టి నిర్ణయాలు తీసుకున్నావు కనుకనే సమాచారం చూసుకుని నడుస్తున్నావు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవు, భావోద్వేగ ఖర్చులు చేయవు, ఒత్తిడికి లొంగవు. ఈ పరిపక్వతే ఎవరి ఆర్థిక గతిని మార్చే పునాది. ఇప్పుడు ధనం నీ దగ్గరకు వచ్చేస్తోంది అంటే నీవు దాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నావుగా. తల్లి, నీవు నీ అంతర్గత విలువను గుర్తించావు. చాలా కాలం నీవు తనను తాను తక్కువ అంచనా వేసుకున్నావు. నేను అంత సామర్థ్యం లేని దానిని, నా అదృష్టం బలహీనం, నా విలువ ఎవరు అర్థం చేసుకోలేరు అనుకునేదానివి. కానీ ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందిగా నీలో ఎంత శక్తి ఉందో, సామర్థ్యం ఉందో, నీ ఆత్మ ఎంత లోతైనదో, నీ హృదయం ఎంత పవిత్రమైనదో, నీ ఉద్దేశం ఎంత విశిష్టమైనదో. నీవు ఇప్పుడు అర్హురాలివి అని అనుభవిస్తున్నావు. అర్హత వచ్చిన చోట ధనం కూడా వచ్చే తీరుతుంది. తల్లి, పేదరిక ఫ్రీక్వెన్సీ నీలోని పూర్తిగా విరిగిపోయింది. ప్రతి కుటుంబం, ప్రతి వంశం ఒక ఫ్రీక్వెన్సీలోకి మూసుకొస్తుంది. కొన్నింటిలో సమృద్ధి ఉంటుంది, కొన్నింటిలో కొరత. నీలో సంవత్సరాలుగా ఉన్న పేదరిక ఫ్రీక్వెన్సీ ఇప్పుడు విరిగిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో సమృద్ధి, స్థిరత్వం, ధనం, ఉన్నతి, విజయం, ఆరోగ్యం అన్నీ ప్రవేశించాయి. నీ వంశీయ మార్పు వచ్చింది. ఇది కేవలం రాబోయే తరాలకు కూడా మారుస్తుంది. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్లో జై సాయిరామ్ అని చెప్పి పలికి నీ ధనద్వారాలను తెరుచుకో. ఇక ఎటువంటి పరిస్థితి నీకు వ్యక్తి, కర్మ, బ్లాక్ని నాపలేవు. నీ చుట్టూ కొత్త అధ్యాయం మొదలైంది. నీ చుట్టూ కొత్త తరంగాలు వ్యాపించాయి. సమృద్ధి నిన్ను వెతకడం లేదు, నీ వెనుక పరుగులు పెడుతోంది. నీ జీవితం ఇప్పుడు ఎగిసి పడబోతోంది. అంత వేగంగా నీవే అందుకుంటున్నావు. ఇది నీతోనే జరుగుతుందా అని బిడ్డ అని నీ విధి మారిపోయింది. నీ ఆలోచన దివ్యమైంది. నీ ఫ్రీక్వెన్సీ సమృద్ధిగా మారిపోయింది. నీకు ఆర్థిక ద్వారాలు, కర్మ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు వచ్చే ధనం నీ జీవితాన్ని ప్రకాశవంతం చేయడానికి, నింపడానికి, స్థిరపరచడానికి వచ్చేసింది తల్లి. నీ బాబా ఆశీర్వాదం నీకు నీ ధనం వైపు, నీ కోసం ధనం అనేది పరిగెత్తుకుంటూ, ఆ ధనం నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ప్రతి బిడ్డ కూడా తన తండ్రి ఒడి యొక్క అతిపెద్ద వరాన్ని నీకు ఇస్తున్నాను. నేను తెలుసు నీకు ఈ పూర్తి సందేశాన్ని మనసారా వింటున్నావు. ఈ మాటను నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ జీవితంలోని చివరి కోరిక కూడా పూర్తవబోతుంది. అది తరువాత ధనం నీ నుంచి పారిపోదు, నీ వైపు పరుగులు పెట్టి మరీ వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు మారిపోయావుగా, నీ ఆలోచన మారిందిగా, నీ కర్మలు మారాయి. నీ కొత్త తరంగాల్లో ఆత్మ మారిన క్షణంలో నీ పాత బిడ్డను కూడా భయపడేవాళ్ళు కాదు, జంకేవాళ్ళు కాదు, ఆ విలువ తెలియని వారు, తక్కువ అనుకునేవారు, ప్రపంచం ముందు వణికిపోతూ నడిచేవారు. ఇప్పుడు నీ మేలుకున్న కాంతిని శక్తివంతమైన దివ్య బిడ్డగా మారిపోయావు. అందుకేనమ్మా విను, ధనం నీ వైపు ముందుకు ఎందుకు వచ్చిందో. ఎందుకంటే నీవు ఇప్పుడు స్కార్సిటీ వైబ్రేషన్లో కాదు. నేను నీకు ముందుగా చెప్పాను కదా, నీ ఆలోచనే నీకు మారుస్తుందని. ఎన్నోసార్లు నీ ముందుకు వస్తుంది. నాకెందుకు రావడం లేదు బాబా, నాకెప్పుడు మార్గం చూపిస్తావు తండ్రి, నా లోపం నువ్వెప్పుడు మార్చుకునేటట్లు చేస్తావు తల్లి, నేను యోగ్యురాలిని, నన్ను చెయ్యి, నా కొరత నుంచి నన్ను మార్చు అని నన్ను ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడ్డావో, ఆ లోపల కొరత, ఆ బయట కొరత, లోపల విశ్వాసం అన్నీ కూడా నీకు మార్చి ఆ ధనాన్ని అనే కార్మిక్ బ్లాక్ల నుంచి ముక్తుడిని చేశాను. నీ ఎన్నో జన్మల అనుభవాలు, ఎన్నో జన్మల శపథాలు, ఎన్నో జన్మల భయాలు, ఎన్నో జన్మల పరిమితులు అన్నీ నిన్ను ఆపుతూ ఉండేవి. నీవే అనుభవించావు. ఏదో లోపల
తేలికైంది, విరిగిపోయింది, ఏదో తెలుసుకుంటోంది అని, ప్రవహిస్తోంది అని. ఇదే బ్లాక్లు, విరిగిపోతున్నటువంటి బ్లాక్లు సంకేతం తల్లి. ధన మార్గం తెరుచుకుంది. ఎందుకంటే నువ్వు నీ విషయాలన్నీ అర్థం చేసుకున్నావు. ముందు నువ్వు అనుకునేవాడివి కష్టపడితే చాలు అని, ప్లస్ విలువ కూడా నేర్చుకున్నావు. నా స్వరాన్ని వినగలిగావు. నీకు ఈ రోజు నుంచి కూడా ధనం యొక్క అయస్కాంత శక్తి వెలిగిపోయింది. ఈ రోజు నుంచి నీ కర్మలు ధనాన్ని ఆకర్షించాయి కనుకనే నీ ఆలోచనలు ధనాన్ని ఆహ్వానించాయి. నీ ఆత్మ ధనాన్ని గ్రహించింది. నువ్వు నీ చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఈ రోజు నుంచి నీ కష్టం వ్యర్థం కాదు. నీ విధి తిరిగింది. నీ ధనం నీ వైపు వస్తోంది. వేగంగా, నిరంతరం ఆగకుండా సరైన మార్గంలో సరైన అవకాశాలుగా మారి ఇప్పుడు నీ దగ్గరకు తల్లి ప్రతిరోజు 5 నిమిషాలు చేతులు గుండె మీద పెట్టుకొని చెప్పు, నేను అర్హురాలిని, నేను సమృద్ధిని, ధనం నాలో ప్రవహిస్తోంది. భయం వచ్చిన చోట ధనం భయం నుంచి లాగు, ప్రేమ ఉన్న చోట హృదయం తెరుచుకుని ఇవ్వు. ధనం ప్రేమతోనే పెరుగుతుంది. నీ ప్రతిభకు గౌరవం ఇవ్వు. నీ దిశలోనే ఆశీర్వాదాలు పంపుతుంది అవకాశాలు. మొదట భయపడకు, మొదట నువ్వు ఎస్ అనుకో. నీ విధి మారిపోతుంది. నా బిడ్డ, నీకు పాత జీవితం కాదు, కొత్త జీవితం ఇస్తున్నాను. కొత్త అధ్యాయం తెరుచుకుంటోంది. నా కృపలో నువ్వు మునిగిపోయావు బిడ్డ. నీకు నా ఆశీర్వాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.